మీరు చూస్తున్నారు వైవిఎన్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అనకాపల్లి జిల్లా పాయకరాపేటలో ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పాయకరాపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాయకరాపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శ్రీ చించిలపు పొద్దు గారిని, టౌన్ అధ్యక్షులు శ్రీ యాళ్ల వరహాల బాబు గారిని, మండల పరిధిలోని గ్రామస్థాయి నాయకులు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అలాగే వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులు ఒక్కొక్కరుగా కార్యాలయానికి వచ్చి పుష్పగుచ్చాలు, బొకేలు అందజేసే సాలువాతో కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులతో పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మండల అధ్యక్షులు శ్రీ సించిలపు పొద్దు గారు, పాయకరాపేటలో నియోజకవర్గంలో ప్రస్తుతం పలు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధి పనులన్నీ రాష్ట్ర హోంమంత్రి వర్యులు, మా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారి కృషి ఫలితమని పేర్కొన్నారు. అలాగే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలంగా తీర్చిదిద్దుతూ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడతామని తెలియజేశారు. ఈ సందర్భంగా పాయకరాపేట ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది పాయకరాపేట నుంచి వైవిఎన్ న్యూస్. అనకాపల్లి జిల్లా పాయకరాపేటలో ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పాయకరాపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాయకరాపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శ్రీ చించిలపు పొద్దు గారిని, టౌన్ అధ్యక్షులు శ్రీ యాళ్ల వరహాల బాబు గారిని, మండల పరిధిలోని గ్రామస్థాయి నాయకులు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అలాగే వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులు ఒక్కొక్కరుగా కార్యాలయానికి వచ్చి పుష్పగుచ్చాలు, బొకేలు అందజేసే సాలువాతో కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులతో పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మండల అధ్యక్షులు శ్రీ సించిలపు పొద్దు గారు, పాయకరాపేటలో నియోజకవర్గంలో ప్రస్తుతం పలు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధి పనులన్నీ రాష్ట్ర హోంమంత్రి వర్యులు, మా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారి కృషి ఫలితమని పేర్కొన్నారు. అలాగే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలంగా తీర్చిదిద్దుతూ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడతామని తెలియజేశారు. ఈ సందర్భంగా పాయకరాపేట ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది పాయకరాపేట నుంచి వైవిఎన్ న్యూస్. లైన్ పెట్టే ఒకసారి అయితే ఒకటే వచ్చింది బాగా
ఎవడో పట్టిపోవడం ఎవడో అనకాపల్లి జిల్లా పాయకరాపేటలో ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పాయకరాపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాయకరాపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శ్రీ చించిలపు పొద్దు గారిని, టౌన్ అధ్యక్షులు శ్రీ యాళ్ల వరహాల బాబు గారిని, మండల పరిధిలోని గ్రామస్థాయి నాయకులు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అలాగే వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులు ఒక్కొక్కరుగా కార్యాలయానికి వచ్చి పుష్పగుచ్చాలు, బొకేలు అందజేసే శాలువాతో కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులతో పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మండల అధ్యక్షులు శ్రీ సించిలపు పొద్దు గారు, పాయకరాపేటలో నియోజకవర్గంలో ప్రస్తుతం పలు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధి పనులన్నీ రాష్ట్ర హోంమంత్రి వర్యులు, మా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారి కృషి ఫలితమని పేర్కొన్నారు. అలాగే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలంగా తీర్చిదిద్దుతూ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడతామని తెలియజేశారు. ఈ సందర్భంగా పాయకరాపేట ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది పాయకరాపేట నుంచి వైవిఎన్ న్యూస్. ఎలా చూడండి ఎదురా కొద్ది వెనక్కి వచ్చమన్నా. అనకాపల్లి జిల్లా పాయకరాపేటలో ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పాయకరాపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాయకరాపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శ్రీ చించిలపు పొద్దు గారిని, టౌన్ అధ్యక్షులు శ్రీ యాళ్ల వరహాల బాబు గారిని, మండల పరిధిలోని గ్రామస్థాయి నాయకులు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అలాగే వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులు ఒక్కొక్కరుగా కార్యాలయానికి వచ్చి పుష్పగుచ్చాలు, బొకేలు అందజేసే శాలువాతో కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులతో పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మండల అధ్యక్షులు శ్రీ సించిలపు పొద్దు గారు, పాయకరాపేటలో నియోజకవర్గంలో ప్రస్తుతం పలు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధి పనులన్నీ రాష్ట్ర హోంమంత్రి వర్యులు, మా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారి కృషి ఫలితమని పేర్కొన్నారు. అలాగే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలంగా తీర్చిదిద్దుతూ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడతామని తెలియజేశారు. ఈ సందర్భంగా పాయకరాపేట ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది పాయకరాపేట నుంచి వైవిఎన్ న్యూస్. ఇంకా దగ్గరికి వెళ్ళాలి వెనక్కి జరగదు, అలా వెనక్కి జరగని కొంచెం ఈ షేప్లో వచ్చేది ఫోటోలు రావు.
అనకాపల్లి జిల్లా పాయకరాపేటలో ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పాయకరాపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాయకరాపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శ్రీ చించిలపు పొద్దు గారిని, టౌన్ అధ్యక్షులు శ్రీ యాళ్ల వరహాల బాబు గారిని, మండల పరిధిలోని గ్రామస్థాయి నాయకులు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అలాగే వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులు ఒక్కొక్కరుగా కార్యాలయానికి వచ్చి పుష్పగుచ్చాలు, బొకేలు అందజేసి శాలువాతో కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులతో పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మండల అధ్యక్షులు శ్రీ చించిలపు పొద్దు గారు, పాయకరాపేటలో నియోజకవర్గంలో ప్రస్తుతం పలు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధి పనులన్నీ రాష్ట్ర హోంమంత్రి వర్యులు, మా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారి కృషి ఫలితమని పేర్కొన్నారు. అలాగే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలంగా తీర్చిదిద్దుతూ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడతామని తెలియజేశారు. ఈ సందర్భంగా పాయకరాపేట ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది పాయకరాపేట నుంచి వైవిఎన్ న్యూస్. అది అలా జరగనా ఓకే. నీకే చెప్తాం. అనకాపల్లి జిల్లా పాయకరాపేటలో ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పాయకరాపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాయకరాపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శ్రీ చించిలపు పొద్దు గారిని, టౌన్ అధ్యక్షులు శ్రీ యాళ్ల వరహాల బాబు గారిని, మండల పరిధిలోని గ్రామస్థాయి నాయకులు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అలాగే వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులు ఒక్కొక్కరుగా కార్యాలయానికి వచ్చి పుష్పగుచ్చాలు, బొకేలు అందజేసి శాలువాతో కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులతో పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మండల అధ్యక్షులు శ్రీ చించిలపు పొద్దు గారు, పాయకరాపేటలో నియోజకవర్గంలో ప్రస్తుతం పలు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధి పనులన్నీ రాష్ట్ర హోంమంత్రి వర్యులు, మా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారి కృషి ఫలితమని పేర్కొన్నారు. అలాగే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలంగా తీర్చిదిద్దుతూ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడతామని తెలియజేశారు. ఈ సందర్భంగా పాయకరాపేట ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది పాయకరాపేట నుంచి వైవిఎన్ న్యూస్. ఈ ఫోటో అన్ని గ్రూప్లో వస్తుంది.
అనకాపల్లి జిల్లా పాయకరాపేటలో ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పాయకరాపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాయకరాపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శ్రీ చించిలపు పొద్దు గారిని, టౌన్ అధ్యక్షులు శ్రీ యాళ్ల వరహాల బాబు గారిని, మండల పరిధిలోని గ్రామస్థాయి నాయకులు, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అలాగే వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన ఉద్యోగులు ఒక్కొక్కరుగా కార్యాలయానికి వచ్చి పుష్పగుచ్చాలు, బొకేలు అందజేసే శాలువాతో కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులతో పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మండల అధ్యక్షులు శ్రీ చించిలపు పొద్దు గారు, పాయకరాపేటలో నియోజకవర్గంలో ప్రస్తుతం పలు అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధి పనులన్నీ రాష్ట్ర హోంమంత్రి వర్యులు, మా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారి కృషి ఫలితమని పేర్కొన్నారు. అలాగే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలంగా తీర్చిదిద్దుతూ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడతామని తెలియజేశారు. ఈ సందర్భంగా పాయకరాపేట ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది పాయకరాపేట నుంచి వైవిఎన్ న్యూస్. ఇంకా దగ్గరికి వెళ్ళాలి. వెనక్కి జరగదు, అలా వెనక్కి జరగని కొంచెం యూ షేప్లో వచ్చేది ఫోటోలు రావు.